కానీ తనే నిండు అసెంబ్లీలో ఎక్కలు ఇక్కడ ఉండి వెన్నుపోటు పొడిచి అక్కడికి పోయి వెనకాల కూర్చున్నారు అన్న పదం ఉపయోగించి మాట్లాడాడు క్లియర్గా మిమ్మల్ని ఉద్దేశిస్తూ. అటువంటి మాటలు మాట్లాడినప్పుడు బాగా పార్టీలోకి మిమ్మల్ని ఇన్వైట్ చేసి మేము ఈ పార్టీకి పెద్దగా ఎదుగుతారని అనడము వెన్నుపోటు పడడం. వెన్నుపోటు ఎట్లా అవుతుందండి? నువ్వు బాగుపడాలి, మీరు బాగుపడాలనే కదా ఈ పార్టీలోకి రమ్మన్నాం. మీరు ఈ పార్టీకి సపోర్ట్ ఉంటారు, మీరు పైకి వస్తారనే ఆలోచనతోనే చేసినాం. బట్ ఏ ఉద్దేశంతో మాట్లాడారో రేవంత్ రెడ్డి గారు నాకు తెలియదు. మేము ఎవరిని మోసం చేయలేదు. మాకు చేతనైనంత వరకు పనిచేసే ప్రయత్నమే చేస్తాం. పార్టీని నమ్మిన వాళ్ళకి నమ్మకంగానే ఉండే ప్రయత్నం చేస్తాం. ఆయన ఏ ఉద్దేశంతోనో ఆయనకి తెలియాలి. బాధ అనిపించింది. ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం లేదు, అసలు సమయం సందర్భం లేదు. ఆ రోజు నాకు అర్థమైంది ఏంటంటే కేటీఆర్ గారు బాగా మాట్లాడుతున్నారు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నంలో గట్టిగా మాట్లాడుతున్నారు. అప్పుల గురించి కావచ్చు, మిగతా గురించి గట్టిగా మాట్లాడుతున్నారు. సో బాగా జనాలలోకి పోతుంది, దీన్ని డైవర్ట్ చేయాలన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ముఖ్యమంత్రి గారు. ఏదో ఒక ఇమీడియట్గా వచ్చేసి మమ్మల్ని కామెంట్ చేస్తే ఇష్యూ డైవర్ట్ అవుతుంది కదా, కేటీఆర్ గారు మాట్లాడినది ఇష్యూ డైవర్ట్ అవుతుంది కాబట్టి మమ్మల్ని కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. బాధ అనిపించింది. ఆయనకి ఎక్కడ మోసం చేశామనేది, ఆయన ఎక్కడ వెన్నుపోటు పొడిచామనేది ఆయన చెప్పాలి. చెప్పగలిగింటే బాగుండేది. అది లేదు కదా. బాధ అనిపించిందా మీకు? డెఫినెట్గా బాధ అనిపిస్తుంది. అందుకే నన్ను ఇంతకుముందు వ్యక్తిగతంగా కామెంట్ చేసినప్పుడు బట్టి గారు ఆ మాట మాట్లాడడము, ముఖ్యమంత్రి గారు ఆ మాట మాట్లాడడం బాధ అనిపించింది. రాజకీయాల్లోనే కాదు, సమాజంలో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలంటాం, మహిళల్ని ఎంకరేజ్ చేస్తామంటారు. మహిళల్ని ఆ విధంగా కామెంట్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఆలోచించాలి.